హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ అందరికైతే మొదటిసారి హ్యాపీ భోగి అండి. మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యాపీగా జరుపుకోవాలని నేను మా రేయన్స్ కోరుకుంటున్నామండి. మరి ఈరోజు భోగి కదా, మరి భోగి మంటలు అలాంటివి అయితే మనకు మంచిగా ఊళ్ళలోనైతే ఉంటాయి కదండి. అసలు నిజం చెప్పాలంటే సంక్రాంతి అంటేనే పల్లెటూరు అసలు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మాకు ఈసారి వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటున్నాము. రేయన్స్కి అయితే భోగి పనులు పోయనీకైతే రెడీ చేస్తున్నాను. మళ్ళీ ఆకలిని ఏడుస్తాడని ముందే ఆకలి పెట్టేస్తే అన్నం పెట్టేస్తే తర్వాత హ్యాపీగా ఉంటాడు అన్నట్టుగా అలా పెడుతుంటే ఎప్పుడు ఇదే అసలు ఇలాగే పడుకుంటాడు, ఇలాగే చేస్తూ ఉంటాడు. మరి మీరు కూడా మరి భోగి పళ్ళు భోగి ఎలా జరుపుకున్నారనేది నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగే లేచి ముగ్గులు వేసేసుకొని అయితే రెడీ అయ్యి ఇంట్లోనే ఉన్నాము. మెయిన్ ఈ 3 డేస్ మనము ఊరికి వెళ్ళాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలండి. ఈ 3 డేస్ మనము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అనే సెంటిమెంట్ నేను ఎక్కువ ఫాలో అవుతాను. అందుకే ఒకవేళ వెళ్తే టెంపుల్కి వెళ్తాను, లేదు అని అంటే ఊరు మాత్రం దాటి అలా వెళ్ళలేను. ఇక్కడనైతే నేను భోగిపళ్ళు అయితే రెడీ చేస్తున్నానండి. మామూలుగా భోగిపళ్ళు అనేది మనము 11 ఇయర్స్ వరకు పిల్లలకి పోయొచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచి 11 ఇయర్స్ వరకు పోయొచ్చు. లేదు అంటే కొందరు కంటిన్యూ కూడా పోసుకుంటారండి. ఇది ఓన్లీ మనము భోగి రోజు పిల్లలకి తీసే దిష్టి అండి ఇది. ఇలా మనము రేగు పండ్లు, చెరుకు, రూపాయి నాణ్యాలు, మళ్ళీ పువ్వులు, అక్షంతలు ఇలా అన్నీ కలుపుకొని అయితే మనము దిష్టి తీసినట్టు భోగి పండ్లు అయితే పోసుకోవాలి. మనం ఇది పిల్లలకి కంపల్సరీ పోసుకోవచ్చండి. ఇది పిల్లలకి పోస్తే ఏంటంటే మనము పైనుంచి పోస్తాం కాబట్టి పిల్లలకి దిష్టి అనేది బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేట్ అయ్యి వాళ్ళకు జ్ఞానాన్ని అనేది తెలియజేస్తుంది. మళ్ళీ దిష్టి ఉన్నా కానీ మనకు పోతుందండి. లాస్ట్ ఇయర్ రేయన్స్కి చాలా ఫీవర్ ఉండే. ఆ ఫీవర్ ఉన్న టైంలో మనం ఇలా నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. వాళ్ళ పోసినప్పుడు మళ్ళీ స్నానం చేసి ఎలాగో మనం దిష్టి తీసిన తర్వాత స్నానం పోపిస్తాం కాబట్టి అలా స్నానం చేసి ఉంచేసరికి అసలు ఫీవర్ కూడా చాలా తగ్గిందండి. అంటే మనకు ఒక్కోసారి ఫీవర్ అనేది మనిషి చూపుతోటి కూడా దిష్టితోటి కూడా రావచ్చు, లేదు అంటే ఫుడ్ తోటి రావచ్చు. అలా కొన్ని రకాలు ఉంటాయి కాబట్టి లాస్ట్ ఇయర్ రేయన్స్కి అయితే అలా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను ఇంకా చాలా సెంటిమెంట్గా కూడా నేను దీన్ని రెడీ చేసుకుంటాను. మళ్ళీ నేను ఇక్కడ రేయన్స్కి దిష్టి తీసేటప్పుడు కంపల్సరీ నార్మల్ బట్టలే వేస్తానండి, రెడీ చేయను. ఎందుకనంటే అవి మళ్ళీ వెంటనే నన్ను అవి పిండేసి ఆరేస్తాను. అలా రేయన్స్కి అయితే దిష్టి అయితే తీస్తున్నాము. మళ్ళీ ఈ దిష్టి తీసేటప్పుడు మొదట తల్లి తీయాలండి. తల్లి తీసిన తర్వాత మన చుట్టుపక్కల ఎవరైనా కానీ 5 ముత్తైదులతోటి అయితే మనము పిల్లలకి ఇలా రేగుపళ్ళు పోసుకోవచ్చు. మళ్ళీ ఈ రేగుపళ్ళు అనేది మనం సాయంత్రం టైంలోనే పోసుకోవాలి. సూర్యాస్తమం కంటే ముందే అప్పుడే స్టార్ట్ చేస్తూ మనము రేగుపళ్ళతోటి అయితే దిష్టి తీసి ఫస్ట్ మనము స్టార్ట్ చేసేటప్పుడు కూడా హారతి ఇచ్చి తర్వాత రేగుపళ్ళు పోసి తర్వాత చివరిగా ఇంకో హారతి ఇచ్చేసి అయితే మళ్ళీ వెంటనే మనం స్నానం చేయించుకోవచ్చు. అప్పుడు స్నానం చేయించిన తర్వాత నేను అప్పుడు కొత్త బట్టలు వేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఉన్న బట్టల మీదనే నేను అలా దిష్టి తీస్తాను. దిష్టి కూడా తీసేటప్పుడు మనం ఫస్ట్ ఎడమ నుంచి 3 టైమ్స్, ఎడమ నుంచి అయినా కుడి నుంచి అయినా అలా 3 టైమ్స్, ఇటు నుంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా దిష్టి తీస్తూ అలా నేను మనసులో ఏమన్నా అనుకుంటూ రేయన్స్కి అయితే నేను అలా దిష్టి తీస్తానండి. ఎందుకంటే బయట చూపు కంటే ఎక్కువ పిల్లల మీద తల్లి చూపే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో ఒకటి అంటూ ఉంటాం కాబట్టి అందుకే ఫస్ట్ దిష్టి అనేది తల్లే తీసుకోవాలి. తర్వాత 5 ముత్తైదులతోటి అలా తీసుకునే పద్ధతి అయితే ఉంటుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లలకి దిష్టి తీస్తుంటే, రేగుపళ్ళు పోస్తుంటే. రేయన్స్ కూడా చాలా హ్యాపీగా పోసుకుంటాడు. అసలుకే ఏడవడు. లాస్ట్ చిన్నప్పుడు కూడా తనకు పోస్తుంటే తనంతట తనే పోసుకోవడము పోసుకుంటుంటే అలా మేము పోస్తున్న కొద్దీ ఎంత హ్యాపీగా పోయించుకున్నాడో. ఏడుస్తాడేమో అని అనుకున్నాను, పోయొద్దంటాడేమో అని అనుకున్నాను, కానీ తనకి ఏదో చేస్తున్నాం అన్నట్టుగా హ్యాపీగా కూర్చున్నాడు. పిల్లలకి అసలు దాన్ని కూడా హ్యాపీగా స్వీకరిస్తారేమో, పిల్లలు కూడా ఏదో చేస్తుండ్రు నాకు అన్నట్టుగా. అలా మేమైతే ఫస్ట్ నేను తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ అయితే దిష్టి అలా తీసేసుకున్నారండి.
తర్వాత ఇద్దరం కలిసి అలా రేగుపళ్ళు పోసి అయితే ఫోటో దిగి మళ్ళీ వేరే వాళ్ళతోటైతే ముత్తైదులతోటి మేము అలా రేగుపళ్ళు పోయించాము. తర్వాత రేయాన్షే ఇక అమ్మ ఆ తర్వాత అంతా అయిపోయాక రేయాన్ష్ మాకు పోశారన్నట్టు ఒక్కొక్కరికి అలా పోస్తూ ఉండే. మేమైతే ఇలా జరుపుకున్నామండి భోగి. చాలా సింపుల్గా జరుపుకున్నాము. మరి మీరు కూడా ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ పనంతా మంచిగా చేస్తాం కానీ అయిపోయాక దీన్ని తీయడము అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందుకే ముందే నేను కింద మ్యాట్ వేసుకొని ఆ మ్యాట్లే పడతాయి కదా అన్నట్టుగా అలా చేసుకున్నాము. తర్వాత ఆ మ్యాట్ ఒక్కటి దులిపేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇవన్నీ మనము రేగుపళ్ళు పోసిన 1 రూపీ కాయిన్ 1 రూపీ కాయిన్స్ అయినా ఇవి మనము ఏమి యూజ్ చేయొద్దండి. నీళ్ళల్లో వదిలేసుకొని అయితే రావాలి. రేగుపళ్ళు అలాంటివి ఏమీ తినద్దు, ఎందుకంటే అవి దిష్టి తీసినాయి కాబట్టి వాటర్లో అయితే వదిలేసుకోవాలి. ఓకే అండి, నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.